ఇవాళ సంస్కృతి ఎలా ఉందంటే మనం యువతరాన్ని ప్రత్యేకించి అనక్కర్లేదు, వాళ్ళు అలా అలవాటు పడ్డారు. మన తప్పు కూడా ఉంది, అటువంటి విద్యా విధానంలో పెట్టాం వాళ్ళని. ఇదివరకు మాకు ఒక కలం ఉంటేనండి, 6వ తరగతిలో కొన్నటువంటి కలం మేము 10వ తరగతి వరకు 5 ఏళ్ళు ఒకటే పెన్నం, ఇంకు పెన్నం, దానికో ఇంకు బుడ్డి, దానికో పిల్లరు, ఆ పిల్లర్తో ఇంకు పోసుకోవడం. ఈ పెన్ను ఇంకోటి కొనమని మా నాన్నగారిని అడిగితే నీ చదువుకు మళ్ళీ 2వ పెన్ను ఒకటా చదువు మానేవారి వాడే. ఒక పెన్నుతో 5 ఏళ్ళు గడిపామండి. మా అన్నయ్య పుస్తకాలను నేను చదువుకున్నాను. పైగా నా కర్మ ఏమిటంటే నేను ఇంట్లో 5వ వాడిని, అన్నీ నాకు మొత్తం తుక్కు పుస్తకాలే. 1వ వాడు, 2వ వాడు, 3వ వాడు ఎందరో చదివేశాక అటు ఇటు ఊడిపోయి అన్ని బోడి మొహాలు ఉన్న పుస్తకాలే నా పాలపడ్డాయి. కానీ మరి ఆ బోడి మొహాలు చదివిన వాడు నేను ఇవాళ వెలిగిపోతున్నాను. బహుశా మా అన్నదమ్ములు, మా అన్నయ్యలు అందరూ ఆశీర్వచనం అందులో ఉంది. ఊడిపోవడం అంటే వాళ్ళ ఆశీర్వచనం. వాళ్ళందరూ నన్ను, నా పై నలుగురు అన్నదమ్ములు, మా అక్కయ్యలు నన్ను ఆశీర్వదించారు. నాకు బాగా చదువు వచ్చింది. కొత్త పుస్తకాలు ఏమైనా ఉంటే నోట్సులే. టెక్స్ట్ బుక్లు ఎప్పుడూ కొత్తవి మా మొహాలతో మేము చూడలేదు. టెక్స్ట్ బుక్ ఎప్పుడూ పాతది. పైగా గ్రూప్ తీయించే గ్రూప్ కూడా అన్నగారి గ్రూపే, తమ్ముడు గ్రూప్. అప్పుడు ఎలా ఆలోచించేవారు, పుస్తకాలు వేరే కొనక్కలేదు, ఇంతకంటే ఆలోచనే లేదు. వాడు బైపీసీ, వీడు బైపీసీ, పుస్తకాలు వేరే కొనక్కలేదు. ఇంత పొదుపుగా ఆలోచించేవారు. ఈ కలకాలం ఒక వస్తువుని వాడడం వల్లండి మా మనస్సులో ఏర్పడిన ఒక అభిప్రాయం ఏంటంటే, వస్తువైనా మనిషి అయినా కలకాలం ఉంటారు, ఉన్నంతకాలం మనం వాడుకోవాలి, గౌరవించాలి. ఇప్పుడు అలా లేదు. బాల్ పెన్స్ వచ్చాయి, టిక్కు నొక్కే పెన్స్ వచ్చాయి. పైగా అసలు మళ్ళీ రీఫిల్ కూడా మార్చే పని లేదు. మొత్తం వాడడం పారేయడం. యూజ్ అండ్ త్రో. దీని మీదే చాలా బాధపడి నేను సాగర ఘోష కావ్యంలో ఓ పద్యం రాశాను. తల్లిదండ్రులు కూడా పిల్లలు ఎందుకు వృద్ధాప్యం వచ్చాక ఈ ఆశ్రమాలకి తోలేస్తున్నారు అంటే, పంపించేస్తున్నారంటే, తోలేస్తున్నారన్న తప్పు లేదు, అలాగే పంపిస్తున్నారులేండి. ఎందుకు చేస్తున్నారంటే, వాడుట పరవేయుట అలవాటుగా మారెను జీవితాన, కాపాడు కృతజ్ఞతల్గనము వస్తువులైన మనుష్యులైనను. వాడుట పరవేయుట అలవాటుగా మారెను జీవితాన, కాపాడు కృతజ్ఞతల్గనము వస్తువులైన మనుష్యులైనను. వాడగ బుద్ధి పుట్టెడిని వస్తువు చూచిన ఎంత చిత్రము, వాడుకబట్టి పుట్టెడిని వస్తువులింతకు ముందు, ఇప్పుడు వాడగ బుద్ధి పుట్టెడిని వస్తువు చూచిన ఎంత చిత్రము. నేను 2 రకాల అంకెల అనుబంధాలు ఇందులో పెట్టాను, రెండిటికి మొత్తం వాత వేసేద్దామని. ఒకటి, యూజ్ అండ్ త్రో వస్తువులు పెన్నులు వాడడం వల్ల మనుషులను కూడా యూజ్ అండ్ త్రో అయిపోయిన. తండ్రి రిటైర్ అయిపోయాడు, ఇంకెందుకు వదిలేయి. వీళ్ళ సంబంధాలు కుదుర్చుకునేటప్పుడే పెద్దవాళ్ళకి అదేమిటి ఎండోమెంట్ పాలసీలు, ఆరోగ్యం పాలసీలు అన్నీ ఉన్నాయో లేదో అడుగుతున్నారండి. పెళ్లి కూతురులు అడుగుతున్నారండి. పాలసీ లేకపోతే వీడు చేసుకోరు అబ్బాయిని, ఎందుకంటే వాడికి భారం పెరిగిపోతుంది. పెళ్లి కూతురు ఊరుకున్న వాళ్ళ అమ్మగారు అడిగేస్తుంది అక్కడ. అవన్నీ ఉండాలండి, మా అమ్మాయి అవన్నీ పెట్టుకోవాలంటే కష్టం అండి. దాని జీతం మొత్తం మాకే పంపిస్తుందండి. ఇంక పెళ్ళి ఎందుకు? ఇంకా మన పూర్వపు సంప్రదాయంలో ఏమీ మొహమాటం లేకుండా భర్త గోత్రమే భార్యది, భర్త ఇంటి పేరే భార్యది అని చెప్పడంలో చాలా మేకు బిగింపు ఉందండి. నువ్వు పుట్టింటి ఊరికే జీతాలు పంపొద్దని అర్థం అక్కడ. నీ బాధ్యత అత్తింట్లోనమ్మా, పుట్టింట్లో కాదు. పుట్టింట్లో మీ అన్నయ్య అన్నాడు చూసుకుంటాడు. పైగా ఇక్కడ ఈ డబ్బు పంపిస్తే వచ్చే ప్రమాదం ఏమిటంటే, అక్కడ అన్నగారి విలువ తగ్గిపోతుంది. చెల్లెల సంపాదన మీద బతుకుతున్నావు, నిధి ఓ బతుకేని వాళ్ళ ఆవిడే ఉంటుంది. ఈ మాట రావడానికి కారణం ఎవరండి? ఖచ్చితంగా మన సంప్రదాయం ఎలా ఉంటుందంటే, తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యత కొడుకుది, ఆయనకి సహకరించవలసిన బాధ్యత కోడలిది, కూతురుది కాదు. కూతురు పని ఏమిటంటే అప్పుడప్పుడు డిఈఓ గారిలాగే కనుక్కుంటూ ఉండవే, లేకపోతే కష్టంగా చెప్పవలసిన వాడు పని చెప్పడమే. కనుక్కోవచ్చు, తప్పులేదు. ఎందుకంటే మరి ప్రేమ ఉంటుంది కదా, ఊరుకోలేరు కదా, అంతవరకే. ఈ సంప్రదాయాలు మన గీతలు గీసినట్టుగా ఎందుకు ఉంటాయి అంటే, ఇక స్పష్టంగా ఉండాలి. ఈ తగాదాలు ఉండద్దు. ఇంకా మీకు హక్కు లేదా అంటే మీకు హక్కు లేదా, మీకు బాధ్యత లేదు, ఈ మాటలు రావద్దండి. కొడుకు ఖచ్చితంగా పెద్ద కొడుకు, అందులో కూడా పెద్ద కొడుకుది. పూర్వం అయితే జ్యేష్ఠ భాగం ఇచ్చేవారు. 5 ఎకరాలు ఉంటే 4 పంచుకుంటే పెద్ద కొడుకు 2 ఎకరాలు ఇచ్చేవారు. ఎందుకంటే తల్లిదండ్రులకు ఎవడు పెట్టకపోయినా తద్దినం వాడు పెట్టాలి. తద్దినం పెడితే ఈవేళ మాకు తెలుసు లెక్కలన్నీ 5-6 వేలు కనీసం అవుతుంది, కనీసం 6 వేలు. మరి ఎక్కడి నుంచి వస్తాయి? ఆయన తక్కువ సంపాదనలో ఉండొచ్చు, కరోనాలో ఎవడికి సంపాదన లేవు, వీడికి తద్దినం అయిపోతుంటే వాడికి ఏం పెడతాడు? అయినా పెట్టాలి. మిగిలిన వాళ్ళని ఏం చెప్పారు? తద్దినం పెట్టేవాడు తమ్ముడు అన్నారు, వాడు చేతికి చేయబెట్టి తర్పణం వదిలేవన్నారు. వీడు విడిగా పెడితే మంచిదే, పెట్టకపోయినా పర్వాలేదు, అక్కడ చూసుకోవాలన్నారు.
పెద్ద కొడుకు బాధ్యత పెట్టారు. ఈ గీత గీసినట్టుగా లేకపోతే మనుషులు అందరూ అన్నీ చూసుకుంటారంటే ఎవడు దేన్ని చూడడం. ఒక ఆర్గనైజేషన్ మనం నిర్వహిస్తున్నాము అంటే ఎవరు బాధ్యత వరకు అప్పగించారు. చెప్తున్నారు కదా, కల్చరల్ చేరండి, ఈజీ చేరండి, ఇంకో చేరండి. ఎందుకని ఈజీ చైర్లో ఉన్నవాళ్ళు ఈజీగా తీసుకోవాలి, కల్చరల్ చైర్లో ఉన్నవాళ్ళు కల్చరల్ చూసుకోవాలి. ఈ బాధ్యత ఆవిడకి, ఈ బాధ్యత ఈయనకి లేకపోతే అందరూ అన్నీ చూసుకోండి అంటే ఎవడేం చూడడం, వారు చూసుకుంటారని అనుకున్నామంటాడు. అందుకే భారతీయ సంస్కృతి మేకు బిగించినట్టుగా చాలా స్పష్టంగా ఉంటుంది. ఈ వాడడం పారేయడం అనేది అలవాటు అవ్వబట్టే మనకి ఈవేళ పెద్దలు వృద్ధుల కింద కనపడుతున్నారు. వీళ్ళు ఇంకా పని చేయలేరు కదా, సంపాదించలేరు కదా. మళ్ళీ అందులో పింఛన్ వస్తే సంతోషమైన, పింఛన్ వస్తే తీసుకుంటారు. వాళ్ళకి ప్రభుత్వం తరఫున పింఛన్ వస్తే ఆ పింఛన్ శుభ్రంగా మందుల పేరు చెప్పు, ఆ వంక చెప్పు, ఈ వంక చెప్పు, కొడుకు శుభ్రంగా నెలకి 1,00,000 రూపాయల సంపాదన ఉన్నా సరే తల్లికి వచ్చేటువంటి 2,000 పింఛన్ లాగేస్తాడు. ఇదేం దరిద్రమో తెలియదు. ఆ 2,000 పింఛన్ లాగేస్తాడు. ఎందుకంటే ఆవిడ కూతురికి పంపేస్తుందేమో అని వీడికి బెంగ. పంపకుండా లాగేస్తాడు, ఏదో వంకపెట్టి లాగేస్తాడు. ఏమిటి కర్మ, నీ ఆదాయం నీకు ఉంది కదా, ఎందుకు ఆ ముసలావిని డబ్బు అడుగుతున్నావు? తల్లి ఇంకా పోకముందే ఆవిడ పేరు ఏదైనా 10 లక్షలు ఉంటే కూతుళ్ళు ఉన్నా సరే కొడుకులు ఉన్నా సరే పని చేసుకుందాం. మేము పెళ్లి మేము మా పిల్లకి పెళ్లి చేస్తున్నాం, మేము ఇల్లు కడుతున్నాం, నీ డబ్బు మాకు ఇచ్చి ఇస్తుందమ్మా. వృద్ధురాలైన స్త్రీ, అందున వితంతువు, ఓ 70 ఏళ్ళ ఆవిడ, తన పేరు 10 లక్షలు ఉంటే ఓ కూతురు పెళ్లి చేసుకుని, 2 కూతుళ్ళే ఉన్నారనుకుందాం, ఓ కూతురు ఇల్లు కట్టుకుంటుంది, ఇచ్చేసిందమ్మా. ఆవిడ వాటా 5 లక్షలు ఆవిడ ఇచ్చేస్తే వెంటనే రెండో కూతురు అట కదా 5 లక్షలు, ఇద్దరికి చెరో 5 లక్షలు ఇస్తే ఈవిడ సంగతి ఏమిటంటే ఇంకా అప్పుడు ఆ తర్వాత ట్రీట్మెంట్ అంతా వేరుగా ఉంటుందండి. ఖచ్చితంగా డబ్బు ఉన్నప్పుడు వేరు, లేనప్పుడు వేరు, ఖచ్చితంగా మారిపోతారు. ఈ ధోరణి పోవాలి అంటే ముందు ఈ వాడి తీసేసే వస్తువులు కాకుండా కలకాలం ఉంచుకునే వస్తువులు కొనుక్కోవాలి, పిల్లలకి అలవాటు చేయాలి. ఇది మా ఇంట్లో 50 ఏళ్ళ బట్టి ఉంది, నీకు ఇచ్చిన వస్తువు కూడా 10 ఏళ్ళు ఉండాలి. పొట్టయిపోయే వరకు నిక్కర దొడుక్కో, ఏటా మార్చేది, పొట్టయిపోయే వరకు నిక్కర దొడుక్కో, పొట్టయిపోయే వరకు చొక్కా దొడుక్కో అంటే వాడు ఉపయోగించుకుంటాడు. అలాగే ఇంకొక మాట, ఈవేళ ఆన్లైన్ షాపింగ్ విపరీతంగా పెరిగింది యువతరంలో. నేను అది మిగిలిన 2 పాదాలు పెట్టా. వాడుక బట్టి పుట్టడిన వస్తువులు ఇంతకు ముందు, ఇప్పుడు వాడక బుద్ధి పుట్టడిన వస్తువు చూసిన ఎంత చిత్రము. ఇదివరకు ఎప్పుడు వస్తువుల ఉత్పత్తి మాకు ఎకనామిక్స్లో చెప్పేవారు బియ్యారు, డిమాండ్ని బట్టి సప్లై ఉంటుంది అనేవారు. ఇప్పుడు మొత్తం తిరగరాసి దాన్ని, డిమాండ్ని బట్టి సప్లై ఉండలేదు, సప్లైని బట్టి డిమాండ్ పుట్టిస్తున్నారు. ఎందుకంటే విపరీత ప్రకటనలు ఇస్తున్నారు, ఆన్లైన్లో చూపిస్తున్నారు. అమ్మాయిలకి సంబంధం లేని ప్రకటనలు కూడా అమ్మాయిలు నిలబెడుతున్నారు, అర్ధనగ్నంగా నిలబెడుతున్నారు, ఆకర్షణ పెంచేస్తున్నారు. ఆ వస్తువు కొనక తప్పదనే భావన కలిగిస్తున్నారు. కొనాలనే దానికి ఏం చేశారు, ఈవేళ డబ్బులు కూడా చేతిలో ఉండక్కర్లా, క్రెడిట్ కార్డు ఉంది, గోకడమే. ఓ దెబ్బ కొడితే ఇక్కడ క్లిక్ కొడితే వస్తువు, అక్కడ క్లిక్ కొడితే వస్తువు వచ్చింది. దాంతోపాటు ఒక పెద్ద ప్లాస్టిక్ సంచి వచ్చింది, ఓ పెద్ద అట్టపెట్టు వచ్చింది. ఈ దరిద్రం అంతా ఇంట్లో మిగిలింది, బయట పారేస్తే వాళ్ళ కురవకుండా ఎండ వచ్చింది. ఇలా మొత్తం రోజు 3-4 తెప్పించేవాళ్ళు ఉన్నారండి, రోజు 3-4. ఎందుకంటే లోకువైపోయింది షాపింగ్. అంటే వస్తువు చూడగానే మనకి వాడాలనే బుద్ధి పుడుతోంది. బుద్ధి అలా పుట్టకూడదు. మన అవసరం అనుకున్నాక దాని గురించి వారం రోజులు 10 రోజులు ఆలోచించి కాగితం మీద రాసుకుని అసలు ఇది మనకి ఇంకా పనికొస్తుందా, మనం వాడతామా, అవసరమా, ఖరీదు కూడా సమస్య కదా, దాని అవసరమా, ముందు అత్యవసరం, తర్వాత అవసరం, తర్వాత అనవసరం. అవసరమైన వస్తువులే విలాసాలు, కొంచెం పర్వాలేదు సౌకర్యాలు కూడా పక్కన ముందు అవసరం, కుటుంబ పరిస్థితిని బట్టి. ఈ రెండిటికి మనం సమన్వయం చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది.